హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి టేస్టీ చికెన్ బిర్యానీ అయితే చేసేసుకుందాం రండి. ఫస్ట్ అయితే 2 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చికెన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసేసాక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే 5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా. ఇది అప్రాక్సిమేట్గా 50 గ్రామ్స్ వరకు వస్తుంది. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తరువాత 5 టేబుల్ స్పూన్ పెరుగునైతే వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ అయితే 1/2 అవర్ లేదా 1 అవర్ అలా పక్కన పెట్టుకుందాం. తరువాత బిర్యానీకి నేను ఈ గ్లాస్తో అయితే రైస్ని కొలుస్తున్నాను. ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే యూజ్ చేయాలి. నేనైతే ఇక్కడ సోనా మసూరి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 గ్లాసెస్ రైస్ని యూజ్ చేస్తున్నాను, అంటే 1 kg వరకు వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా 2-3 సార్లు వాష్ చేసేసుకుని తగినంత నీళ్ళు పోసుకొని నాననిద్దాము. అలా 1 అరగంట నాననిస్తే సరిపోతుంది. 2 kg చికెన్ బిర్యానీకి సరిపడా కడాయిని తీసుకొని అందులోకి 100 గ్రామ్స్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుందాం. ఈ స్పైసెస్ అన్నీ లైట్గా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 7-8 ఆనియన్స్ని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ టమాటోలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేద్దాం. టమాటోలు అనేవి ఇలా మెత్తబడ్డాక మనం కలిపి ఉంచుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్కి పట్టించిన మొత్తం ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పట్టి చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుంది.
ఇలా అప్పుడప్పుడు చికెన్ని కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే మనకు టేస్ట్ అంతా సరిపోయిందో లేదో, ఉప్పు కారాలు మసాలాలన్నీ సరిపోయాలో లేదో అని ఒకసారి టేస్ట్ చేసుకుని మనం ఏదైనా కావాలంటే వేసుకుందాం. ఇప్పుడు నాకు సాల్ట్ అనేది సరిపోలేదు, అందుకని కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఫ్రై అయ్యాక మనం కొలిచి పెట్టుకున్న బియ్యానికి సరిపడా నీళ్ళైతే పోసేసుకుందాం. ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ రైస్ అయితే వేసుకోవాలి. నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నందుకు 8 గ్లాసెస్ వాటర్ అనేవి వేసుకుంటున్నాను. మీకైతే ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తాను. ఇక్కడ చల్లనీళ్ళకు బదులుగా వాటర్ని ఇంకో సైడ్ వేడి చేసి కూడా వేసుకోవచ్చు. అప్పుడు బిర్యానీ అనేది చాలా తొందరగా అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం కుక్కర్లో అయితే కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. ఇలా సపరేట్గా చేయడం వల్ల కొంచెం టైం పడుతుంది. తరువాత వాటర్ అంతా పోసేసుకున్నాక ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా తరుగు అండ్ అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసేసుకుందాం. తరువాత ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకుందాం. ఇక్కడ నెయ్యిని యాడ్ చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. వీటన్నిటిని వేసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత మూసేసి ఎసరుని బాగా తెల్లనిద్దాం. ఇప్పుడు నీళ్ళు అనేవి బాగా తెల్లుతున్నాయి కదా, ఇప్పుడు మనం బాగా ఒకసారి మిక్స్ చేసి నానబెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ప్లేట్ మూసేసి రైస్ని బాగా ఉడకనిద్దాము. మధ్య మధ్యలో ప్లేట్ తీసేసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇప్పుడు రైస్ అనేది ఒక 75% కుక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ప్లేట్ మూసేసి లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడకనిద్దాము. లో ఫ్లేమ్లో చేసుకున్న తరువాత చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. రైస్ చూసారు కదా, పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు బిర్యానీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.